హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? మీరంతా బాగుండాలని, ముఖ్యంగా ఆరోగ్యంగా ఉండాలని ఒక మంచి హెల్తీ సూప్ రెసిపీని మీకు చూపించాలనుకుంటున్నాను. మనం రెగ్యులర్గా రాగి ముద్ద తింటూ ఉంటాం కదా, రాగి జావ కూడా తాగుతూ ఉంటాం. బట్ రాగి సూప్ని మిక్స్డ్ వెజిటేబుల్స్తో ఎప్పుడు ట్రై చేసి ఉంటాం కదా. సో ఈరోజు మీకు ఈ సూప్ని ఎలా చేసుకోవాలో చూపిస్తాను. సరే అండి, ఇంకా రెసిపీలోకి వెళ్ళిపోదాం. ముందుగా మనం ఏమైతే వెజిటేబుల్స్ వేయాలనుకుంటున్నామో వాటిని నీట్గా వాష్ చేసుకొని సన్నగా చాప్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. వీటితో పాటు జింజర్ అండ్ గార్లిక్ని కూడా సన్నగా చాప్ చేసుకొని పెట్టుకోవాలి. తర్వాత ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత చాప్ చేసుకున్నటువంటి జింజర్ గార్లిక్ని వేసుకోవాలి. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత గ్రీన్ చిల్లీ అండ్ ఆనియన్స్ని కూడా వేసుకొని వాటితో పాటు కరివేపాకును కూడా వేసుకొని కొంచెం సేపు ఫ్రై అయ్యేలా చూసుకోండి. ఇప్పుడు నేను ఆల్రెడీ కట్ చేసుకొని పెట్టుకున్న వెజిటేబుల్స్ అన్నిటినీ వేస్తున్నాను. ఇక్కడ నేను టోటల్గా 5 వెజ్జీస్ని తీసుకున్నాను. అంటే బీన్స్, క్యారెట్, రెడ్ అండ్ ఎల్లో క్యాప్సికమ్ మరియు క్యాబేజ్. వీటితో పాటు కార్న్ సీడ్స్ని కూడా యాడ్ చేస్తున్నాను. ఇందులోనే రుచికి సరిపడినంత సాల్ట్ కూడా వేస్తున్నాను. ఇది మిక్స్డ్ వెజిటేబుల్ సూప్ కాబట్టి ఇవే వెజిటేబుల్స్ వేయాలనే రూల్ ఏం లేదండి. మీ దగ్గర ఏం వెజిటేబుల్స్ ఉంటే అవి వేసుకోవచ్చు. అంటే బ్రోకలీ, గ్రీన్ పీస్, టొమాటో, బీట్రూట్ ఇలా ఏమైనా వేసుకోవచ్చు. ఇంకా రెసిపీలోకి వెళితే వెజ్జీస్ కుక్ అయ్యేలోపు ఇప్పుడు మనం ఒక బౌల్లో 3 టేబుల్ స్పూన్స్ రాగి పిండిని తీసుకొని అందులో వాటర్ వేసుకుంటూ లంప్స్ లేకుండా కలుపుకోవాలి. ఇక్కడ నేను 2 పర్సన్స్కి సరిపడా చేస్తున్నాను కాబట్టి వెజ్జీస్కి సరిపడినంత క్వాంటిటీ తీసుకుంటున్నాను. మీకు కావాలంటే కొంచెం ఎక్స్ట్రా కూడా తీసుకోవచ్చు. వెజిటేబుల్స్ ప్రాపర్గా కుక్ అయిన తర్వాత అందులో కొంచెం వాటర్ని యాడ్ చేసుకోండి. ఇలా వాటర్ని యాడ్ చేసుకోవడం వల్ల మనం ఎప్పుడైతే రాగి స్టార్చ్ని పోస్తామో అప్పుడు అడుగు పట్టకుండా ఉంటుంది. వాటర్ కొంచెం బాయిల్ అయిన తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్నటువంటి రాగి స్టార్చ్ని వాటిని లంప్స్ లేకుండా కలుపుతూ పోయాలి. గుర్తుపెట్టుకోండి, రాగి పిండిని యాడ్ చేసిన తర్వాత గంటెతో తిప్పుతూనే ఉండాలి. లేకపోతే లంప్స్ వచ్చే ఛాన్సెస్ కానీ లేకపోతే అడుగు పట్టడం కానీ అవుతుంది. సూప్ అంటే కొంచెం పల్చగా ఉంటేనే ఇష్టపడతాం కదా. మరుగుతున్నప్పుడు మీకు ఏమైనా కన్సిస్టెన్సీ కొంచెం థిక్గా అనిపించినట్లయితే మీకు కావాలంటే కొంచెం వాటర్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. లాస్ట్లో పెప్పర్ పౌడర్ మరియు కొరియాండర్ లీవ్స్ వేసుకొని సర్వ్ చేసుకోవడమే. అంతే, చాలా సింపుల్ కదా. మీరు నిజంగా ఈ సూప్ని ట్రై చేయాలి. కానీ మనం రెగ్యులర్గా తీసుకునే చికెన్ అండ్ కార్న్ సూప్కి ఏమాత్రం తీసిపోనంత రుచిగా ఉంటుంది. మనందరికీ తెలుసు రాగులు మన ఆరోగ్యానికి ఎంత మంచివో. మరి ఈ మిల్లెట్స్ని మన పిల్లల డైట్లో ఈజీగా ఇంక్లూడ్ చేయాలంటే ఈ విధంగా సూప్ చేసినట్లయితే వాళ్ళు కూడా చాలా ఇష్టంగా ఎంజాయ్ చేస్తారు. మరి ఇంకెందుకు ఆలస్యం, కూల్ వెదర్లో ఈ హాట్ అండ్ హెల్దీ సూప్ని ట్రై చేసి మీ ఇంట్లో అందరితో కాంప్లిమెంట్స్ తీసుకోండి. ఎలా ఉందో నాకు కామెంట్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.